హలో తిరుమల. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే తిరుమల అనమాట. ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. వన్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ టెంకాయ కొట్టడానికి అండ్ కర్పూరం వెలిగించడానికి అగరబత్తులు ఇలా చాలామంది భక్తులు అయితే ఇక్కడికైతే వస్తారు. లడ్డు ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ టెంకాయలు అనేది భక్తులు అయితే ఇలా కొడతారనమాట. వన్స్ ఇదంతా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే షాపింగ్ వెళ్ళాము. అక్కడ షాపింగ్ ఏం చేసామంటే లైక్ బ్యాంగిల్స్, చైన్స్ ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. ఎందుకో తెలియదు, వన్స్ ఎప్పుడైనా తిరుమలకి సమ్మర్ హాలిడేస్లో వచ్చాము అంటే తిరుమలలో ఏవైనా సరే లైక్ ఫొటోస్ అండ్ బ్యాంగిల్స్, చైన్స్ ఇలా డాల్స్ ఏవైనా కొనుక్కొని ఇంటికి వెళ్తే ఆ హ్యాపీనెస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా మీరు చూస్తుంది అయితే ఎస్వి కాంప్లెక్స్ అని చెప్పి పిలుస్తారు, షాపింగ్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ ఏమంటే టెంకాయ కొడతాం కదా, టెంకాయ కొట్టిన తర్వాత కొంచెం ముందుకు రాగానే ఈ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు స్టాల్స్ అనేవి ఉంటాయి అండ్ అలాగే హోటల్స్ కూడా ఉంటాయి. మోస్ట్లీ ఈ షాపింగ్ మాల్లో అయితే ఇట్లా నెక్లెసెస్, జ్యువెలరీ ఐటమ్స్ అండ్ బొమ్మలు, డాల్స్ ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి, ఫోటో ఫ్రేమ్స్ అంతా. ఈ షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే రాంబగీచ బస్ స్టాండ్కి వెళ్ళాము. రాంబగీచ బస్ స్టాండ్ అయితే మనకి ఈ షాపింగ్ మాల్ నుంచి కొంచెం దగ్గరే అనమాట. ఈ బ్యాంగిల్స్ అన్నీ చూస్తున్నారా, మీరు ఎప్పుడైనా తిరుమలకు వచ్చినప్పుడు పర్చేజ్ చేశారా? ఆ ఫీల్ అయితే ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. తిరుమలకు వచ్చి ఏం కొనకుండా వెళ్ళే వాళ్ళైతే ఉండరు అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే రాంబగీచ బస్ స్టాండ్. ఈ రాంబగీచ బస్ స్టాండ్ తిరుపతికి వెళ్ళడానికి బస్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ బస్సెస్ ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది, ఒకటి ఏసీ, ఇంకొకటి నాన్ ఏసీ. నాన్ ఏసీ బస్సు అయితే 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఏసీ బస్సు అయితే 110 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు తిరుపతిలో కొండపైకి వచ్చే ముందు అప్ అండ్ డౌన్ టికెట్స్ కనుక మీరు ముందే తీసుకుంటే కొంచెం ఫేర్ అనేది తగ్గుతుంది. ఈ బస్ స్టాండ్ దగ్గర మీకు ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటుంది, లైక్ కార్స్, సుమోస్ అలాంటివి అనమాట. అవి ఫేర్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది ట్రావెల్ చేసుకొని తిరుపతికి అయితే వెళ్ళచ్చు. తిరుపతిలో బస్ స్టాండ్ దగ్గర ఆపుతారు, ఇంకోటి రైల్వే స్టేషన్ దగ్గర కూడా స్టాప్ చేయమంటే స్టాప్ చేస్తారు. అది ఎక్కేటప్పుడు మీరు డ్రైవర్ని కనుక్కోవాలి ఎక్కడ దింపుతారు అని. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి డౌన్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇదంతా బాలాజీ కాలనీ ఏరియా అని పిలుస్తారు తిరుమలలో కొండపైన. ఇక్కడ నార్మల్ హౌసెస్ అన్నీ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్, ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఆ హౌసెస్ అనేవి ఇప్పుడే రావు, ఈ కాటేజెస్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అవి అయితే ఎంటర్ అవుతాయి హౌసెస్. మోస్ట్లీ మీరు కూడా చూసే ఉండొచ్చు. ఎప్పుడైనా మీరు మే మంత్లో తిరుమల విజిట్ చేశారా అండి? మీకు దర్శనం బాగా జరిగిందా? అండ్ తిరుమలకు వచ్చాక షాపింగ్ చేశారా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.